హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము నిన్న ఈ పెట్టెలు కుట్టి చూపించా కదా మీకు. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం, ఇది కుట్టి చూపించాం మీకు కదా. ఈ ఫ్లవరు 2 పెటల్స్ మనము ఈ రెండు ఇలాగా కుట్టి చూపించా. ఇది ఈరోజు ఈ విధంగా కుడదామని చూపిస్తున్నా. ఇది ముందే మీకు కుట్టి పెట్టాను మీకు చూపించడానికి. మళ్ళీ రెండు వేస్తే వీడియో లేట్ అవుతుంది కదా, 2 ఆకులు వేయడం, అందుకే ఇవి 2 వేసాను ఇప్పుడే. చూడండి, ఇది ఎంత బాగున్నాయి కదా. బిట్ అంతా చూడండి, ఫినిష్ అయినాక నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైను లాంగ్ అండ్ షార్ట్తో వేసాను, ఒక లైను పూస, ఒక లైను కట్ బీట్స్ అనమాట. ఇక్కడ వేసి చూపిస్తూ చూడండి. సేమ్ మనము నెక్ లైన్కి ఎలాగైతే వేస్తాము లాంగ్ అండ్ షార్ట్, అలానే క్రాస్గా వేసుకుంటాం. దీనికి ఒక 5 పూసలు, గోల్డ్ పూసలు తీసుకుందాము. బీడ్స్ తీసుకొని చూడండి, ఇలాగా క్రాస్గా తీసుకుంటాము. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కట్ బీట్ తీసుకుందాం. కట్ బీట్స్ 1 2 3 4 తీసుకున్నాను. చూడండి, 4 తీసుకున్నాను. 4 ఇలాగా క్రాస్గా తీసుకోవాలి. మళ్ళీ తర్వాత బ్యాక్ వెళ్ళాలి. ఇక్కడికి మనం లాంగ్ అండ్ షార్ట్ నెక్ ఎలా వేస్తాం అలానే, ఏమంటే 1 లైన్ బీడ్స్ వస్తాయి, గోల్డ్ బీడ్స్, ఒక లైను కట్ బీడ్స్ వస్తాయి. ఒక లైను పూస, ఒక లైను కట్ బీట్ వేస్తున్నా. మళ్ళీ వెనక్కి వచ్చి ఇలాగ మళ్ళీ కట్ బీట్స్ ఒక 5 తీసుకుందాం. మిడిల్లో ప్లేస్ ఎక్కువ ఉంది కదా వెడల్పుగా, అందుకు ఒక 5 పడతాయి. ఆ చివర ఈ చివర మనకి తక్కువ వస్తుంది, ఒక పూస తక్కువ వస్తుంది. ఈ మిడిల్లో కాబట్టి మనకి కొంచెం ఎక్కువ. మళ్ళీ ఒక లైను పూస తీసుకుందాం. మీరు కావాలంటే చిన్నవి మనం ఎప్పుడు కుడతాం కదా, చిన్న సైజు 0 సైజు, ఆ సైజు అయినా మీరు తీసుకొని కుట్టుకోవచ్చు. అవి అయితే లోపలికి వెళ్ళిపోతాయి. ఈ గోల్డ్ పూసలు కొంచెం లావుగా ఉన్నాయి కదా, దాని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకే కొంచెం లావుగా ఉన్నవే కట్ బీడ్స్ తీసుకున్నా, గోల్డ్ కలర్వి. ఇలాగా 1 బై 1 వస్తుంది అన్నమాట. అయిపోయింది 4 లైన్స్ మనకి. ముడి వేసేసుకుంటే
అయిపోయింది. ఒక లైను కట్ బీటు, ఒక లైను పూస ఇలాగా వస్తుందన్నమాట. కొంచెం చిన్న సైజు పూస తీసుకోండి. నా దగ్గర ఇది లావుగా ఉంది కొద్దిగా. కొంచెం చిన్న సైజు పూస తీసుకోండి. తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, వన్ లైన్ నీట్గా వచ్చింది కదా, అది ఇది నీట్గా వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ మనము ఒక 2 కలర్స్ యూజ్ చేస్తూ మనము కట్ బీట్ కూడా యూజ్ చేస్తూ మనము ఇది కూడా పెటలు ఫిలప్ చేద్దాం జర్దోజీతో, లాంగ్ అండ్ షార్ట్తో. ఒక లైన్ పింక్, ఒక లైను గోల్డ్. ఇది కుట్టడం ఈజీ చూరు. ఇది మనం ఫస్ట్ నేర్చుకున్నాం కదా, ఇది లాంగ్ అండ్ షార్ట్. దాంట్లోనే 2 కలర్స్ జర్దోజీ యూజ్ చేస్తూ వేస్తున్నాం అంతే. కలర్స్ మాదిరిగా నీట్గా కనిపిస్తుంది. ఇది చూడండి, ఒక డిజైన్ నేను ఒక మోడల్లోనే మీకు 4 టైప్స్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా. నేను 4 రకాలు. ఇప్పుడు వేసే పెట్టెలు ఒకటి కలర్స్లో మనం మామూలుగా జర్దోజీ అవి ఇవి వేసి కుట్టాం కదా ఇన్నాళ్ళు. ఈ కలర్స్లో చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇది చూడండి, కలర్స్లో భలే ఉంటుంది. ఇలా కలర్స్ పెటల్స్, ఫ్లవర్ కూడా ఇలా కుట్టుకొని మనము ఫ్లవర్ కుట్టుకుంటే బాగుంటుంది. ఇలాగా అంటే మిడిల్లో కుందనం పెట్టుకోవాలి, లేదా స్టోన్స్ ఉండాలి. స్టోన్స్ అతికించుకోవాలి. ఓకేనా, స్టోన్స్ పెట్టుకోవాలి. చుట్టుపక్కల ఈ ఆకులు వస్తే గిన ఇట్లా కలర్స్ 3 కలర్స్ అయినా వేసుకోవచ్చు మీరు. లైట్, డార్క్, లైట్, అట్లా 3 కలర్స్. మీ శారీలో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని జర్దోజీ కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు. అర్థమైందా? అలాగనమాట, బాగుంటుంది ఇది. ఇప్పుడు ముడి వేసేద్దాము. మళ్ళీ అటుపక్క పైనుంచి వద్దాం. ముడి కిందికి దించుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇటుపక్క పైన మనకి ఇది పింక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డ్ తీసుకుంటాం. చూడండి, మళ్ళీ పింక్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ వస్తుంది. 1 by 1. థ్రెడ్ అయిపోయింది. ఇంకోసారి థ్రెడ్ తీసుకుందాము. ఇది దీనికి పైకి ఎత్తి దించేస్తాము. మీకు
ఈ ఫ్లవర్ కూడా చూపిస్తాను నేను మళ్ళీ తర్వాత మీకు. ఈ ఆకులు జర్దోజీ 2 కలర్స్ యూజ్ చేస్తూ మనము ఏదైతే వేస్తున్నామో అది ఫ్లవర్ చూపిస్తాం మీకు తర్వాత. ఇది అయిపోయాక చూద్దాం. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ వేసేద్దాము. 2 లైన్స్ గోల్డ్ వేసుకొని 1 లైన్ పింక్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. లైట్గా కావాలా అక్కడక్కడ వేసుకోండి, లేదు కంప్లీట్గా మనకు 1 బై 1 కావాలన్నా ఇలా వేసుకోండి. ఓకేనా, మన ఇష్టం. లాస్ట్ పింక్ వేసేద్దాం. అయిపోయింది, ముడి వేసేసుకుందాం. చూడండి నీట్గా వచ్చింది బిట్, ఓన్లీ జర్దోజీ బిట్స్. చూడండి ఇప్పుడు ఫుల్గా చూడండి. ఇప్పుడు చూడండి నీట్గా ఉందా. మనకు బిట్ అనేది టోటల్ బిట్ ఇలా వచ్చింది, నీట్గా ఉంది కదా. నచ్చిందా మీకు? దేంట్లో మిడిల్లో మనము మిడిల్లో కొలువులు దించేద్దాము. ఒక 4-5 కొలువులు దించేద్దాం, బాగుంటుంది షైనింగ్గా. దాని మిడిల్లో మనం చిన్న స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. దించి ముడి వేసుకుందాం ఇక్కడ.
చూడండి. ఇప్పుడు బిట్టు చూడండి. జూమ్ చేసుకొని చూడండి. ఎట్లన్నా చూడండి. ఇప్పుడు బిట్టు చూడండి ఎంత బాగుంది కదా. ఈ ఈ 2 టైప్స్ స్టిచ్చింగ్ ఇది. ఇదొక రకము, ఇదొక రకం. మళ్ళీ మిడిల్లోది ఒక వేరే స్టిచ్చింగ్. ఇక్కడే మీకు 3 రకాలు చూపించేసాయి ఇక్కడ కదా. ఇక్కడ చూడండి 2 పెటల్స్ ఇది ఫుల్గా ఇలాగా పెటల్స్ మాదిరిగా ఇలా బాగుంటుంది. ఇవి భలే ఉంటాయి. ఇవి ఫ్లవర్స్ మాదిరిగా బాగుంటాయి. మనకి ఏం ఊడిపోవు, ఏం చెయ్యవు. ఏం కాటన్ థ్రెడ్తో వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. ఇది నేను మీకు లిడిల్తో చూపించా కదా నిన్న. ఇది వచ్చేసి నేను ఈ లిడిల్తో వేసా, తొందరగా అయిపోయింది. దీంతో కొంచెం నిదానం అయింది కదా మనకి నిన్న. దీంతో వేసా ఇవన్నీ చూడండి. దీంతోనే ఈజీ అనిపిస్తుంది మనకు. మనం నేర్చుకుంటే దీంతోనే ఈజీ వస్తుంది. ఈ పెటల్స్ తొందర అయిపోతుంది. ఆ లిడిల్తో మనం నార్మల్ లిడిల్తో మనం స్టిచ్ నార్మల్గా తీసుకున్నాం కదా నిన్న సూది. ఆ సూదితో వేస్తే కొంచెం నిదానం అనిపించింది కదా. ఇది 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 తొందర అయిపోయింది నాకు. సరేనా. కొంచెం దగ్గర కూడా వస్తుంది ఇది. అవి కొంచెం దూరం దూరం వచ్చింది. ఓకేనా. ఇది చూడండి. ఇది ల్యాండ్ అండ్ షార్ట్ పూస, అది కొలువుతో. ఇది ఒక రకము. ఇది 3 రకాలు స్టిచ్చింగ్. ఇది ఒక రకం 4, ఇది ఒక రకం 5, ఇది ఒక రకం 6. స్టిచ్చింగ్ కుట్టడం ఒకటే, కానీ నేను మోడల్స్ వేరే చూపించా కదా. ఇక్కడ పూస కట్ బీడ్స్ వేసా, ఇక్కడ పెటల్స్ మాదిరిగా నిలబెట్టాం జర్దోజీని, ఇక్కడ కలర్స్ వాడినాం ఇక్కడ కదా. మనం ఇన్ని రోజుల్లో చూపించాను, సింగిల్ కలర్లో గోల్డ్లో చూపించాను. ఇప్పుడు ఎక్కువ కలర్స్ యూజ్ చేసాం కదా. 2 కలర్స్ యూజ్ చేస్తాం. చూడండి నీట్గా ఉందా బిట్. మొత్తం కలిపితే ఒక బిట్టుగా తయారైపోయింది. మనం ఈ బిట్లు మనము శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓకేనా. పంజాబీ డ్రెస్సుకు ఎక్కడన్నా మనం మోడల్గా షర్ట్ అట్లా వేసుకుంటుంటారు కదా మోడల్స్ పైన, దాంట్లో మిడిల్లో నెక్ దగ్గర ఒక బిట్టు కూడా వేసుకోవచ్చు. ఇది భలే ఉంటుంది. ఇది ఇంకొంచెం సైజ్ తగ్గించి, ఈ మిడిల్ సైజు తగ్గించి ఈ పెటల్స్ సైజు కూడా తగ్గించుకోండి. ఇవన్నీ ఒకటే మోడలు. ఇది బాగుంది. మీరు కావాలనుకుంటే ఈ 2 పెటల్స్ పెట్టుకోండి, లేదంటే ఈ 2 పెటల్స్ తీసేసి ఇవి 4 కూడా వేసుకొని మిడిల్లో ఇట్లా వేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్లవర్ మాదిరిగా. ఈ స్టిచ్చింగ్ అయితే బాగుంటుంది. ఓకేనా. నచ్చిందా మీకు? ఓకే కదా. ఓకే. మళ్ళీ ఈ బిట్ కంప్లీట్ అయింది కదా. ఇంకోటి కొత్తది చూపిస్తాను. ఇది మీకు చూడండి. మనం 3 టైప్స్ ఫ్లవర్ కుట్టేద్దాం. జర్దోజీ క్రాస్ తీసుకొని ఫ్లవర్స్ కుట్టేద్దాం. ఫ్లవర్స్ ఈ స్ప్రింగ్ నేను చెప్పింది రోజు చెప్తా కదా మీకు, స్మూత్గా ఉంటుంది స్ప్రింగు అది అని. ఇదే చూడండి. షైనింగ్ అంతగా దీనంతగా ఉండదు. ఇది ఎలా ఉంది మనకి చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది చూడండి. దీనికి డిఫరెన్స్ ఉంది. సైజు పెద్దగా ఉంటుంది, ఇది ఎక్కువ షైనింగ్ ఉండదు. ఇది షైనింగ్ ఉంటుంది, దగ్గరగా చిన్నగా వస్తుంది. ఇది వెయిట్లే. ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ. చెప్తున్నా కదా రోజు మీకు. అది ఈరోజు తీసాను. ఈ కలర్లో ఉంది నా దగ్గర, వేరే కలర్స్ అయితే లేవు. ఈ కలర్ ఒకటి కొద్దిగా మిగిలిందన్నమాట నాకు, సిల్వర్ కలర్. ఇది ఈ జర్దోజీ వాడితే మనకి ఇంకా స్మూత్గా ఉంటుంది. ఇది ఎట్లా పడితే అట్లా ఇది మూవ్ అవుతుంది నీట్గా, అట్లా ఇలా నీట్గా ఉంటుంది. ఇది అన్నా కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది. ఇదే ఏం లేదు, మనం ఎలా అయితే అలా ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోతూ దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇది బాగా నీట్గా ఉంటుంది. ఎలా అయితే అలా చేసుకోవచ్చు. మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇది ఎలా అయినా వర్క్ వేసుకోవచ్చు, స్మూత్గా ఉంటుంది, మనకు తగలదు కూడా. ఇదైతే కొంచెం కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఇది తేడా అన్నమాట. 2 బాగుంటాయి, ఏం పర్వాలేదు. దీంట్లో కలర్స్ కూడా దీంట్లో రెడ్ కలర్, పింక్ కలర్ అవి ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ. గోల్డ్, ఈ సిల్వర్ అనేది కొంచెం కాస్ట్ తక్కువ. కలర్స్ పెరిగే కొద్దీ ఇది కాస్ట్ ఎక్కువ అనమాట.
ఇది కొద్దిగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ఫ్లవర్ చూపిస్తా మీకు. చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఒక 4, 5 అట్లా చాలన్నమాట. మెత్తగా స్మూత్గా ఉంటుంది చూడండి. ఊక ఇట్లా అంటే కట్ అయిపోతుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది చాలు. మళ్ళీ వేస్ట్ చేసుకుంటే మళ్ళీ అయిపోతుంది కదా అది. కొన్ని చాలు, ఇవన్నీ చాలు. మీకు ఇప్పుడు ఒకటే మోడలే కానీ స్ప్రింగ్తో ఎలా కుట్టాలి అనేది, పూసతో కట్ బీడ్స్తో ఎలా కుట్టాలనేది చూపిస్తా. ఇప్పుడు దీని చుట్టూ మనము గొలుసు వేసుకుందాము. కుందనం ఇది నేను అతికించి పెట్టాను చూడండి. ఇది ఇది కుందనము నేను ముందే అతికించి పెట్టాను అన్నమాట. చుట్టూ మనము కొద్దిగా దానికి కొద్దిగా ప్లేస్ ఇస్తూ గొలుసు వేసుకుందాం. గొలుసు వేసుకున్నాక ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, మనం 2 రకాల స్ప్రింగ్ యూజ్ చేద్దాము. ఇది స్ప్రింగ్ ఇలా తీసుకున్నాం కదా, ఇది ఇలాగా స్ప్రింగ్ తీసుకొని లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా అనమాట. చూడండి, మళ్ళీ దీన్ని అలా లోపలికి దొబ్బి మళ్ళీ ఇక్కడ ఇంకో కలర్ తీసుకుందాము. వేసుకొని లోపలికి బాగా తీసుకొని ఇది కొంచెం క్రాస్గా ఇలాగ మళ్ళీ దీన్ని కూడా లోపలికి తీసుకుంటూ ఇంకొంచెం లోపలికి తీసుకుంటాము. మనకి స్ప్రింగ్ లావు ఉంది కదా, ఆ స్ప్రింగ్ చిన్నగా ఉంది, కనిపించట్లేదు. చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఉండండి. ఇవి పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. దీన్నే 2 విధాలు, రెండిటిగా కట్ చేసుకుందాం. మనకు ఎక్కడైనా యూజ్ అవుతాయి ఇవి నాకే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది తీసుకుందాం. తీసుకొని చూడండి, ఇది మళ్ళీ ఇట్లా వచ్చి లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా, లాంగ్ అండ్ షార్ట్ చూడండి.
ఒక ఫ్లవర్ అవుతుంది ఇది. చూడండి, నేను వేస్తూ ఉంటాను. ఎలా వేస్తున్నాననే చూడండి. వెనక్కి ముందుకి మనము లాంగ్ అండ్ షార్ట్, వెనక్కి సపోర్టింగ్ గోల్స్ తీసుకొని ముందుకు మళ్ళీ ఇందాక ఇది కుట్టాం కదా ఫ్లవర్కి పెటలు, పింక్ అండ్ గోల్డ్. మనం మామూలుగా నెక్కుకి వేస్తుంటాం కదా, అదే అదే స్టిచ్చే దీని చుట్టూ కుందనం చుట్టూ వేస్తాం అన్నమాట. మనము మిర్రర్కి కూడా కుట్టాం, చూసారా? ఆ టైపే. చూడండి ఎలా వస్తుందో చూడండి. ఫ్లవర్ టైప్ అన్నమాట ఇది. కుందనం పెట్టి మనం దాంట్లో వెనక్కి ముందుకు తీసుకుంటూ థ్రెడ్ని కుందనం చుట్టూ చూడండి, ఒక ఫ్లవర్ మాదిరిగా తయారవుతుంది. ఇది చిన్నగా నీట్గా ముద్దుగా ఉంటుంది ఫ్లవర్ ఇది. అయిపోయా, ఇంకొకటి వేస్తే అయిపోతుంది. ఇలా లావు తీసుకొని వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా ఫ్లవర్ ఇది. నచ్చిందా మీకు? దీని చుట్టూరుగా అట్లే పూస వేసుకుందాం. చూడండి, మీరు పూసతో అయినా కూడా ఇలా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాం మీకు. మీరు మిర్రర్ చుట్టూ కూడా ఇది జర్దోజీ చిన్నగా కట్ చేసుకోండి, ఇంకా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఫ్లవర్ మిర్రర్ చుట్టూ కూడా జర్దోజీ ఫ్లవర్. అయిపోయింది. దీని చుట్టూ మళ్ళీ గొలుసు వేసుకుందాం. మనము కలర్స్ యూజ్ చేయొచ్చు దీంట్లో. జర్దోజీ తోటి ఇలాగా లాంగ్ అండ్ షార్ట్తో మనము ఫ్లవర్ వేసుకోవచ్చు. బాగుందా ఫ్లవరు? అర్థమైందా మీకు? నీట్గా వచ్చింది చూడండి. ఇట్లా ఫ్లవర్స్, ఓన్లీ ఫ్లవర్స్ చుట్టూ పూస లేకుండా ఓన్లీ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. నేనేమంటే మీకు బాగా కనిపిస్తుంది అన్నట్లు చుట్టూ పూస వేశాను. పూస అవసరం లేకుండా కూడా మనము ఇలాగా ఫ్లవర్ వేసుకోవచ్చు జర్దోజీతోటి. ఓన్లీ ఫ్లవర్ అంతే. ఫ్లవర్ చుట్టూ ఇంకేం అవసరం లేదు, అవుట్లైన్ రాదు దీనికి. వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా? బాగుందా? నచ్చిందా? ఓకే, సరే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇదే ఫ్లవర్ను మనము ఈ పూసతో కుట్టొచ్చు, ఈ కట్ బీడ్స్తో కూడా కుట్టొచ్చు. కట్ బీడ్స్తో చూపిస్తాం మీకు. ఓకేనా? మీకు ఈ బిట్టు, ఇదిగోండి ఈ బిట్టు, ఈ ఫ్లవరు అన్నీ నచ్చినాయి కదా మీకు? కుట్టడం మీకు అర్థమై ఉంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మా. ఓకేనా? ఓకే, బాయ్.